अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहु नहमदुहु व नुसल्ली अला रसूलिहिल करीम अम्मा बाद। ప్రియ విశ్వాస తెలుగు సోదర సోదరీమణులకు ఇస్లామిక్ లైఫ్ టెక్నిక్స్ ఛానల్లో స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, నేను ఇస్లామిక్ లైఫ్ టెక్నిక్స్ ఛానల్ నుండి మాట్లాడుతున్నాను. ఈ ఛానల్లో ధార్మిక విద్యను పొందుపరచడం జరిగింది. ఈ ధార్మిక విద్య ఉర్దూ మరియు తెలుగులో పొందుపరచడం జరిగింది. అందువల్ల ఉర్దూ వాళ్ళు ఒకవేళ వాళ్ళ వద్దకు తెలుగు వీడియోలు వస్తే వాటిని తెలుగు వారికి పంపించండి. దానివల్ల కూడా పుణ్యం లభిస్తుంది. అంటే మనకు తెలియకపోయినా, ఆ భాష మనకు తెలియకపోయినా దాన్ని ఆ భాష తెలిసిన వారికి అందిస్తే పుణ్యమే పుణ్యం. ధార్మిక విద్య నేర్చుకున్న పుణ్యమే, దాని ప్రకారం ఆచరించిన పుణ్యమే, దాన్ని ఇతరులకు తెలియజేసిన అందించిన పుణ్యమే. అందువల్ల ఉర్దూ తెలుగు ప్రజలు, నేను ఇద్దరిని దృష్టిలో పెట్టుకొని ఈ పని చేశాను. ఎందుకంటే ఇలా చేస్తే మీరు పుణ్యంలో మనమందరము సమానులం అవుతాము. అల్లాహ్ తాలా మనందరికీ ధార్మిక విద్య నేర్చుకునే దాని ప్రకారం ఆచరించే, దాన్ని ఇతరులకు అందజేసే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. అయితే మనం నికాహ్ ఆదేశాల్లో ఉన్నాము. అందులోని భాగంగా ఈనాటి పాఠం ఉత్తమ ఇల్లాలి గుణగణాలు. సుహాసిని సుమధుర భాషిని అయిన కన్యను భర్త మనసు చూరగొని ఎక్కువ మంది పిల్లల్ని కనే మహిళను మనువాడండి. అబ్దుర్రహమాన్ బిన్ సాలిం బిన్ ఉత్బా బిన్ అదీం బిన్ సాయిదా అన్సారీ రహమతుల్లాహి అలీ గారు తన తండ్రి నుండి, ఆయన తన తాతగారి నుండి సంగ్రహించిన ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: కన్యలైన స్త్రీలను వివాహమాడండి. వారు మృదువుగా సంభాషించేవారే ఉంటారు. ఎక్కువ మంది పిల్లలను కంటారు. కొద్దిపాటి వస్తు సామగ్రి సమకూరినా సంతోషిస్తారు. ఇబ్ను మాజా సహీ. మరో హదీసులో ఇలా ఉంది: జాబిర్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం, మేము ఒక యుద్ధంలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెంట ఉన్నాము. మేము తిరుగు ప్రయాణంలో మదీనా సమీపంలోకి వచ్చినప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నేను కొత్తగా పెళ్లి చేసుకున్నానని అన్నాను. ఏమిటేమిటి, నువ్వు పెళ్లి చేసుకున్నావా అని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ప్రశ్నించారు. నేను అవును అన్నాను. కన్యను చేసుకున్నావా, వితంతువు చేసుకున్నావా అని అడిగారు. వితంతువును అని నేను చెప్పాను. కన్యను ఎందుకు వివాహమాడలేదు? కన్య ఉంటే ఆమె నీతో, నువ్వు ఆమెతో ఎంచక్క ఆడుకునేవారు కదా అని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. ఈ హదీసును బుఖారీ, ముస్లింలు పొందుపరిచారు. మిత్రులారా, భర్త ఇంట్లో లేనప్పుడు అతని ఆస్తిపాస్తులను, మాన మర్యాదలను కాపాడుతూ భర్తకు విధేయురాలై ఉండే స్త్రీ అత్యుత్తమ ఇల్లాలు. ఒక హదీసులో ఇలా ఉంది: అబ్దుల్లాహ్ బిన్ సలాం రజియల్లాహు అన్హు కథనం ప్రకారం మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: అత్యుత్తమ ఇల్లాలు ఎవరంటే, నీవు ఆమె వెనుక చూసినప్పుడు నిన్ను ప్రసన్నుణ్ణి చెయ్యాలి. నువ్వు ఏదైనా ఆజ్ఞాపించినప్పుడు దానిని శిరసావహించాలి. నీవు లేనప్పుడు నీ సంపదను రక్షించాలి. తన శీలాన్ని కాపాడుకోవాలి. తబరానీ సహీ. పిల్లలపై మమతానురాగాలు కురిపిస్తూ భర్త వ్యవహారాలలో నిజాయితీగా మసలుకునే స్త్రీ ఉత్తమ ఇల్లాలు. ఒక హదీసులో ఇలా ఉంది: అబూ హురైరా రజియల్లాహు అన్హు కథనం ప్రకారం మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: ఒంటిలపై ప్రయాణించే మహిళల్లో మంచివారు ఖురైష్ మహిళలు. వారు తమ పిల్లలపై వాత్సల్యం కనబరుస్తారు, మమతానురాగాలు కురిపిస్తారు, తమ భర్తల సిరి సంపదలను రక్షించడంలో నిజాయితీ పరులై ఉంటారు. ఈ హదీసును ముస్లిం పొందుపరిచారు. భర్త లైంగిక భావోద్రేకాలను గౌరవించే ఇల్లాలితో అల్లాహ్ ప్రసన్నుడై ఉంటాడు. అబూ హురైరా రజియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:
ఏ శక్తి స్వరూపుని చేతుల్లో నా ప్రాణముందో ఆయన సాక్షిగా ఎవరైనా తన భార్యను పడక మీదికి పిలిచినప్పుడు ఆమె నిరాకరిస్తే ఆకాశాలలోనున్నవాడు అల్లాహ్ అప్రసన్నుడవుతాడు. ఆమె భర్త ఆమె ఎడల ప్రసన్నుడు కానంత వరకు ఆకాశవాసి ప్రసన్నుడు కాడు. ఈ హదీసును ముస్లిం క్రోడీకరించారు. భర్తను అమితముగా ప్రేమించే స్త్రీ ఉత్తమ సహధర్మచారిణి. వివరణ 10వ అంశం క్రింద ఉన్న హదీసును చూడండి. 5 పూటల నమాజు చేస్తూ రమజాన్ ఉపవాసాలు పాటిస్తూ శీలవతిగా భర్తకు విధేయురాలిగా రాణించే మహిళ అత్యుత్తమ ఇల్లాలు. అబూ హురైరా రజియల్లాహు అన్హు కథనం ప్రకారం మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: ఏ స్త్రీ 5 పూటల నమాజు చేస్తుందో, రమజాన్ ఉపవాసాలు పాటిస్తుందో, తన మానాన్ని కాపాడుకుంటుందో, తన భర్తకు విధేయురాలై ఉంటుందో, ఆమెతో ప్రళయ దినాన స్వర్గపు 8 ద్వారాలలో కోరిన ద్వారం గుండా ప్రవేశించు అని అనబడుతుంది. ఈ హదీసును ఇబ్ను హిబ్బాన్ సహీ అని క్రోడీకరించారు. శ్రీవారిని సంతోషపరుస్తూ, శ్రీవారికి విధేయత చూపుతూ, తన ధన ప్రాణాలను శ్రీవారికి అర్పించే శ్రీమతి ఉత్తమ సహధర్మచారిణి. ఒక హదీసులో ఇలా ఉంది: అబూ హురైరా రజియల్లాహు అన్హు కథనం ప్రకారం, ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, అత్యుత్తమ మహిళ ఎవరు అని ఒకరు ప్రశ్నించగా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సమాధానమిచ్చారు: భర్త తన వెనుక చూసినప్పుడు అతన్ని ప్రసన్నుణ్ణి చేసే స్త్రీ, ఏ విషయంలోనైనా ఆజ్ఞ ఇవ్వగానే శిరసావహించే మహిళ, ఇంకా తన ధన ప్రాణాల విషయంలో భర్త ఇష్టాలకు ఖాతరు చేస్తూ ఉల్లంఘనకు పాల్పడకుండా ఉండే వనిత అని అన్నారు. నసాయి, హసన్. ప్రతి విషయంలోనూ పారలౌకికంగా భర్త మేలును కోరుకునే విశ్వాసురాలు ఆదర్శ ఇల్లాలు. సౌబాన్ రజియల్లాహు అన్హు ఇలా అంటున్నారు: వెండి బంగారాన్ని కూడబెట్టడంపై హెచ్చరికతో కూడిన సూక్తి అవతరించినప్పుడు సహాబా రజియల్లాహు అన్హుం ఆందోళన చెంది, మరి మనం ఏ సంపదను కూడబెట్టాలి అని చెప్పుకున్నారు. మీ సందేహానికి సమాధానం ఇప్పుడే తెలుసుకుంటాను, ఉండండి అంటూ ఉమర్ రజియల్లాహు అన్హు తన ఒంటిపై వేగంగా స్వారీ అయ్యారు. ఆయన దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధిలో హాజరయ్యారు. నేను సౌబాన్ ఆయన్ని అనుకరించాను. ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఇంతకీ మనము ఏ సంపదను సమకూర్చుకోవాలి అని ఉమర్ రజియల్లాహు అన్హు గారు ప్రశ్నించారు. మీలోని ప్రతి ఒక్కరూ కృతజ్ఞతాభావం నిండిన హృదయాన్ని, ధ్యానించే నాలుకను, పరలోక సాఫల్యం విషయంలో మీకు తోడ్పడే విశ్వాసురాలైన భార్యను పొందేందుకు ప్రయత్నించాలి అని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారు. ఇబ్ను మాజా సహీ. ఆదర్శ ఇల్లాలు కావటానికి 4 అనుసరణీయ ఉదాహరణలు. అనస్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: మహిళల్లో ఉత్తమ మహిళామణులు 4 అంటే ఉత్తమ మహిళల్లో అత్యుత్తమ మహిళామణులు 4. 1 ఇమ్రాన్ కుమార్తెయగు మరియం రజియల్లాహు అన్హా, హువైలిద్ కుమార్తెయగు ఖదీజా రజియల్లాహు అన్హా, ముహమ్మద్ పుత్రికయగు ఫాతిమా రజియల్లాహు అన్హా, ఫిర్ఔన్ భార్య అయిన ఆసియా రజియల్లాహు అన్హా. ఈ హదీసును అహ్మద్, తబ్రానీ సహీహ్ అని పొందుపరిచారు. మిత్రులారా, మన జీవితం మన కోసం పరీక్షా సమయం. ఇందులో ఏ వ్యక్తి వెండి బంగారాలు, అధికారాలు, భూ సంపద లభించిందని సంతోషపడకూడదు, గింతులేయకూడదు. అయితే కొందరు వెండి బంగారాలు, ధన సంపదలు లభించలేదని బాధపడకూడదు. ఇక్కడ దేవుడు ఏది ఇచ్చినా పరీక్ష కొరకే, ఏది ఇవ్వకపోయినా అది పరీక్షకే. అందువల్ల మనము దేవుడు ఏ స్థితిలో మనల్ని సుఖంగా ఉంచితే ఆ స్థితియే మన కోసం మంచి స్థితి. ఇస్లాం ధర్మం
పరిపూర్ణమైనది. ఇది దైవధర్మం. అల్లాహుతాలా మనందరికీ ధార్మిక విద్య, ఇస్లామీయ విద్యను నేర్చుకునే భాగ్యం ప్రసాదించుగాక. అల్లాహుతాలా మనందరినీ షిర్క్ మరియు బిదాతులు, కొత్త పొగడాల నుండి మనకు దూరంగా ఉంచుగాక. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.